హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు TanuMytreyi. ఈరోజు వీడియోలో చాలా ఫాస్ట్గా ఈజీగా చేసుకునే స్నాక్స్. ఇవి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే స్నాక్స్. చాలా బాగుంటాయి, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతాయి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. వీటికి 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు మైదా, పావు కప్పు శనగపిండి తీసుకోవాలి. ఈ పిండిలో సన్నగా తురిమి పెట్టుకున్న ఆనియన్స్, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్. ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అనేవి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని డ్రై ప్యాన్లో ఫ్రై చేసుకొని మిక్సీలో వేసుకుంటే మనకి ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అనేవి రెడీ అవుతాయి. అలాగే కొద్దిగా కొత్తిమీర తురుము, కొద్దిగా కరివేపాకు తురుము, అలాగే పుదీనా, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను తెల్ల నువ్వులు, 1/2 స్పూన్ కారం, ఇంకా రుచికి సరిపడగా సాల్టు, 3 స్పూన్ల వేడి ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. నేను వీడియోలో చూపించే విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఈ పిండిని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని మన చేతికి ఆయిల్ రాసుకొని వీటిని పల్చగా ఇలా చేసుకోవాలి. నేను వీడియోలో చూపించే విధంగా చేసుకోండి. ఇలాగే మిగతా పిండిలన్నింటినీ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకుందాము. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకి క్రిస్పీగా చాలా బాగుంటాయి. అలాగే మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకుందాం. మనకి ఈ స్నాక్స్ అనేవి రెడీ అయ్యాయి కదా. చాలా బాగా వచ్చాయి. క్రంచీగా చాలా బాగున్నాయి. అందరూ ఇష్టంగా టీ టైం స్నాక్స్గా తినవచ్చు. మీకు నచ్చింది కదా? అయితే ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో అన్నది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే మర్చిపోకుండా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.